హాయ్ ఫ్రెండ్స్, అగ్నివీర్ కాంట్రవర్సీ ఇండియాలో జరుగుతున్నప్పుడు నేను ఈ ట్వీట్ని చూశాను. ఆ ట్వీట్లో ఏముందంటే, గుజరాత్లో ఉండే ప్రజలు ఇండియన్ ఆర్మీలో సర్వ్ చేసే వారి కంటే కెన్యా వెళ్ళి పనిచేసే వారి సంఖ్య ఎక్కువగా ఉందని. ఆ ట్వీట్ని రాసిన కునాల్ కామ్రానే కాదు, చాలామంది ఆ పాయింట్ని రేజ్ చేశారు. ఇండియా ఇన్ పిక్సెల్స్ అనే ఒక ట్విట్టర్ అకౌంట్ ఒక మ్యాప్ని పోస్ట్ చేసింది. అదేంటంటే, అందులో మనం ఏం చూడొచ్చు అంటే, నేపాల్ దేశంలోని పాపులేషన్ గుజరాత్తో పోలిస్తే సగం కంటే తక్కువగానే ఉంటుంది. కానీ గుజరాత్తో పోలిస్తే ఎక్కువగా నేపాల్ దేశమే ఇండియన్ ఆర్మీకి రిక్రూట్మెంట్స్ పంపుతుంది. అంతేకాదు, ఎంతోమంది పొలిటీషియన్స్ తమ యొక్క అజెండాని నడిపించడం కోసం ఈ పాయింట్ని రేస్ చేశారు. దీన్ని బట్టి ఇక్కడ ఎదురవుతున్న ప్రశ్న ఏంటంటే, దానివల్ల చాలామంది గుజరాత్ రాష్ట్రంలోని ప్రజల యొక్క పేట్రియాటిజం గురించి ఎన్నో ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ఇప్పుడు మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఇండియన్ ఆర్మీలో గుజరాతీల యొక్క సంఖ్య ఎందుకు తక్కువగా ఉంది? అదేంటి, దేశాన్ని నడిపిస్తుందే గుజరాతీ గవర్నమెంట్. మోడీ గారి ప్రభుత్వం కూడా గుజరాత్ నుండి వచ్చిందే. మరి గుజరాతీస్ ఇండియన్ ఆర్మీలో ఎందుకు లేరు? అంటే గుజరాతీస్కి దేశభక్తి లేదా? అంటే గుజరాతీస్కి దేశం మీద భక్తి లేదా? మరి ఎందుకు గుజరాతీ పేట్రియాటిజం మీద ఇన్ని డౌట్స్? ఇంకెందుకు ఆలస్యం, రండి మరి అటువంటి ప్రశ్నలకి సమాధానాలు ఈ వీడియోలో తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. అంతకంటే ముందు ఇటువంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం. గుజరాతీస్ ఇండియన్ ఆర్మీలో ఎందుకు తక్కువగా ఉన్నారు? దానికి ముఖ్య కారణాలు 4. అదేంటంటే, నెంబర్ 1, నో వార్ హిస్టరీ. 2007లో రిటైర్డ్ అయిన ఇండియన్ కెప్టెన్ అయిన అలాబ్ దేశాయ్ గారు చెప్పిన దాని ప్రకారం గుజరాతీస్కి ఎక్కువగా వార్ హిస్టరీ అనేది లేదని ఆయన చెప్పాడు. అంతేకాకుండా గుజరాతీస్ యొక్క కల్చరల్ మైండ్ సెట్ కారణంగా వారు ఎక్కువగా ఇండియన్ ఆర్మ్ ఫోర్సెస్లో లేరు. దానివల్ల చరిత్రలో కూడా వారు యుద్ధాల్లో అంతగా ఇన్వాల్వ్ అవ్వలేదు. దానివల్ల గుజరాతీసు పంజాబ్, రాజస్థాన్, ఢిల్లీ వంటి రాష్ట్రాలతో పోల్చుకుంటే అంతగా యుద్ధాల్లో ఇన్వాల్వ్ కాలేదు. ఒకసారి మనం చరిత్ర చూసుకున్నట్లయితే, గుజరాత్ని 1297 ADలో అలావుద్దీన్ ఖిల్జీ పరిపాలించాడు. దాని తర్వాత ఉత్తర భారతదేశంలో చాలామంది ముస్లిం రూలర్స్ ఒకరితో ఒకరు పోటీ పడ్డారు. దానివల్ల మొఘల్ డైనాసిటీ ఎంపైర్ అయిన అక్బర్ గుజరాత్ని 1573లో ఆక్రమించాడు. ఆ తర్వాత 1753 వరకు మరాఠాస్ గుజరాత్ని పరిపాలించారు. గుజరాత్లోని చాలా మేజర్ పార్ట్స్ని క్యాప్చర్ చేశారు. ఆ తర్వాత బ్రిటిష్ వారు వచ్చారు. వారు మొట్టమొదటిగా క్యాప్చర్ చేసింది సూరత్, అది 1800 సంవత్సరంలో. ఇలా జరిగిన అన్ని యుద్ధాల్లో డైరెక్ట్గా గుజరాతీస్ యొక్క ఇన్వాల్వ్మెంట్ పెద్దగా లేదు. ఒకవేళ ఈ విషయాన్ని మీరు పంజాబ్తో కనుక కంపేర్ చేసినట్లయితే, పంజాబీస్ యొక్క చరిత్ర వారితో పోలిస్తే చాలా భిన్నంగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, పంజాబ్కి చెందిన రంజీత్ సింగ్ ఒక పెద్ద మిలిటరీనే ఆఫ్ఘాన్స్కి విరుద్ధంగా పోరాడడానికి పంజాబ్లో తయారు చేసుకున్నాడు. కానీ ఇటువంటి ఇన్సిడెంటే గుజరాత్తో జరగలేదు. పంజాబే కాదు, చాలా ప్రాంతాలు ఆఫ్ఘాన్స్తో ఎదురు పోరాడడానికి నిలబడ్డాయి. కానీ చరిత్రలో గుజరాత్ అటువంటి యుద్ధాల్లో పాల్గొన్నట్టు ఎక్కడా లేదు. 1857 తర్వాత బ్రిటిష్ వారికి కూడా చాలా మంది సోల్జర్స్ కావాల్సి వచ్చింది. అప్పుడు వారు బ్రిటిష్ ఇండియాలో సోల్జర్స్ని రిక్రూట్ చేయడం మొదలుపెట్టారు. 1857 సిపాయి మ్యూటినీ వార్ తర్వాత ఆర్మీ రిక్రూట్మెంట్ ప్రాసెస్ గురించి చాలా బయాస్గా ఉన్నారు. దానివల్ల ఇండియాలో వారు మోస్ట్లీ మార్షల్ రేసెస్కే ప్రాధాన్యత ఇచ్చారు. వారే నేపాల్ యొక్క గూర్ఖాలు, పంజాబ్ యొక్క సిక్కులు. వారిని ఎక్కువగా ఎందుకు ఎంచుకున్నారంటే, మ్యూటినీ వార్లో బ్రిటిష్ వారికి ఎక్కువగా లాయల్గా పనిచేసింది వారే అని గ్రహించారు. కానీ గుజరాతీస్ అప్పటి బ్రిటిష్ ఇండియన్ ఆర్మీలో రిక్రూట్ అవడానికి పెద్దగా ఛాన్సెస్ వారికి లేవు. ఎందుకంటే ఇప్పుడున్న గుజరాత్తో పోలిస్తే అప్పట్లో గుజరాత్ చాలా ప్రిన్స్లీ స్టేట్స్గా డివైడ్ అయింది. వాటి మీద బ్రిటిషర్స్ యొక్క ఇండైరెక్ట్ కంట్రోల్ ఉంది. మరియు ఆ ప్రిన్స్లీ స్టేట్స్కి ప్రొటెక్షన్ ఇస్తామని బ్రిటిష్ వారు గ్యారంటీ కూడా ఇచ్చారు. దాని కారణంగానే ఆ ప్రిన్స్లీ స్టేట్స్కి పెద్దగా ఆర్మీ లేకుండా పోయింది. దాని కారణంగానే గుజరాతీస్ బ్రిటిష్ ఇండియన్ ఆర్మీలో కూడా లేరు. నేటికి కూడా ఇండియన్ ఆర్మీలో సెపరేట్ గుజరాత్ రెజిమెంట్ ఆర్మీ ఉండడం ఇంపాసిబుల్ అని చెప్పాలి. ఇండియాలో చాలా కాస్ట్ మరియు కమ్యూనిటీకి చెందిన రెజిమెంట్స్ ఉన్నాయి. ఆ రెజిమెంట్స్ మహాత్మా లైట్ ఇన్ఫంట్రీ కానివ్వండి, సిక్ రెజిమెంట్ కానివ్వండి, గోర్ఖా రెజిమెంట్ కానివ్వండి, వాటికి చరిత్రలో యుద్ధ నైపుణ్యాలు కలిగిన రెజిమెంట్స్గా ఉన్నాయి. భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా మిగతా రెజిమెంట్లు అనేవి ఫామ్ చేయలేదు. ఇక సెకండ్ రీజన్ చూసుకుంటే, బిజినెస్ మైండ్ సెట్. గుజరాతీ సొసైటీకి చెందిన ప్రజలు ఎక్కువగా బిజినెస్ మైండ్ సెట్ ని కలిగి ఉంటారు. గౌతమ్ బుద్ధ కాలం నుండి గుజరాత్ లో అనేక బిజినెస్ ట్రేడ్ ఆర్గనైజేషన్స్ అనేవి ఉన్నాయి. వారిని మహాజన్స్ అని పిలుస్తారు. భారతదేశంలో ఉన్న మొత్తం కోస్టల్ ఏరియాలో దాదాపు 20% కోస్టల్ ఏరియా గుజరాత్ నుండే వస్తుంది. దాని కారణంగా చరిత్రలో ఎప్పుడు గుజరాతీస్ అనేవారు ఎక్కువగా ట్రేడర్స్ మరియు ట్రావెలర్స్ గానే ఉన్నారు. ఆ బిజినెస్ మైండ్ సెట్ కారణంగానే గుజరాత్ ఇప్పుడు ఇండియాలోనే బిగ్గెస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ గా ఉండడానికి మెయిన్ రీజన్. అంతేకాదు, గుజరాత్ స్టేట్ యొక్క పెర్ క్యాపిటా ఇన్కమ్ ఇతర స్టేట్స్ తో పోలిస్తే ఎక్కువగా ఉంటుంది. యేల్ యూనివర్సిటీ యొక్క ప్రొఫెసర్ అయిన స్టీవెన్ విల్కిన్సన్ ఏమని చెప్పారంటే, ధనిక రాష్ట్రాల్లో ఉన్న ప్రజలు ఆర్మీలో జాయిన్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయని చెప్పారు. ఈ విషయాన్ని టెస్ట్ చేయడానికి కొంతమంది రిపోర్టర్లు
అబ్జర్వర్లు జీడిపి ప్రకారం ప్రతి స్టేట్ ఎంతమంది సోల్జర్స్ ని ఆర్మీలోకి పంపుతుందో క్యాలిక్యులేట్ చేశారు. క్యాలిక్యులేట్ చేయగా వచ్చిన రిజల్ట్ ఏంటంటే ఏవైతే రిచెస్ట్ స్టేట్స్ ఉన్నాయో లైక్ గుజరాత్, కర్ణాటక్, మహారాష్ట్ర, తమిళనాడు వారు ఆ ర్యాంకింగ్ లో చాలా తక్కువలో ఉన్నారు. మరొక మెయిన్ రీజన్ ఏంటంటే పేద రాష్ట్రాల్లో ఎవరైతే ఉంటారో వారికి సరైన ఎడ్యుకేషన్ ఉండదు, ఇతర రిసోర్సెస్ కూడా సరిగ్గా ఉండవో వాళ్ళకి ఆర్మీలో జాయిన్ అవడం చాలా అవసరం. దానివల్ల వారు తమ యొక్క జీవితాల్ని మెరుగుపరచుకోవడానికి ఒక కారణం. అదే గుజరాత్ వంటి ధనిక రాష్ట్రంలో ఉన్న ప్రజలకి జీవన మనుగడ కొనసాగించడానికి వేరే ఆల్టర్నేట్ ఆప్షన్స్ కూడా ఉంటాయి. ఇక థర్డ్ పాయింట్ ఏంటంటే ఫ్యూ మేక్ ఇట్ త్రూ. అంటే గుజరాత్ లో ఉండే ప్రజలు ఆర్మీలో జాయిన్ అవ్వాలని దరఖాస్తు పెట్టుకున్నా గానీ అందులో చాలా మంది క్వాలిఫై అవ్వలేరు. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే 2013 నుండి 18 వరకు గుజరాత్ నుండి ఇండియన్ ఆర్మీలో జాయిన్ అవడానికి 4,39,866 అప్లికేషన్లు వచ్చాయి. కానీ అందులో 7,097 మందే సెలెక్ట్ అయ్యారు. దాన్ని బట్టి చూసుకున్నట్లయితే ఇండియన్ ఆర్మీలో గుజరాతీస్ యొక్క సక్సెస్ రేట్ కేవలం 2% మాత్రమే. డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ ప్రకారం మొత్తం దేశాల్లోనే ఇది చాలా లోయెస్ట్ నెంబర్ అని వారు చెప్పారు. ఇండియన్ ఆర్మీలో గుజరాతీస్ యొక్క సక్సెస్ రేట్ ఎందుకు అంత తక్కువగా ఉందో ఇప్పుడు మనం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. దానికి మెయిన్ కారణం ఇదే. గుజరాత్ లో ఆర్మీలో జాయిన్ అవ్వాలనుకునే వారికి ట్రైనింగ్ ఇవ్వడానికి ఒక ఇన్స్టిట్యూషన్ ఉంది. దాన్ని నడిపించేది సాగర్ జడేజా. యూట్యూబ్ లో ఈయన ఇన్స్టిట్యూషన్ యొక్క ట్రైనింగ్ వీడియోలు మనకు కనబడతాయి. ఈయన చెప్పింది ఏంటంటే తన దగ్గరికి ట్రైనింగ్ కి వచ్చే గుజరాతీల్లో దాదాపు 60% గుజరాతీలు ఏదో ఒక విషయంలో టొబాకోకి అలవాటు పడి ఉన్నారని. దాని కారణంగా చాలా మంది ఆర్మీలో రన్నింగ్ రిక్వైర్మెంట్ కూడా పాస్ అవ్వలేని వారుగా ఉన్నారు. ఒక రిపోర్ట్ ప్రకారం గుజరాతీస్ ఆర్మీ ఇన్స్టిట్యూషన్ లో 1.6 కిలోమీటర్ రన్నింగ్ కూడా వారు చేయలేకపోయారు. 2014లో గుజరాత్ లో ఒక సర్వే జరిగింది. అదేంటంటే 30 ఏళ్ల లోపు వయసు ఉన్న వారిలో దాదాపు ఎక్కువ శాతం టొబాకోకి అలవాటు పడిన వారే ఎక్కువగా ఉన్నారు. దేశం మొత్తం 19% టొబాకో నవ్వులితే కేవలం గుజరాత్ లోనే 22% టొబాకోని నవ్వులి ఊసి అవతల పడేస్తున్నారు. గుజరాత్ లో ఆ ప్రాబ్లం ఎంత సీరియస్ గా ఉందంటే గుజరాత్ రాష్ట్రంలో 13 నుండి 15 ఏళ్ల వయసు కలిగిన పిల్లలు కూడా టొబాకోని అలవాటు చేసుకుంటున్నారు. గుజరాత్ యూనివర్సిటీ యొక్క అసోసియేట్ ప్రొఫెసర్ అయిన గౌరంగ్ జానీ ఒక సర్వే చేసి తేల్చి చెప్పింది ఏంటంటే గుజరాతీలు టొబాకోని ఎక్కువగా తీసుకోవడానికి వెనక ఉన్న కారణం ఏంటంటే గుజరాత్ కల్చర్ లోనే టొబాకో ఎక్కువగా కనబడుతుంది. గుజరాతీ ఫోక్ కల్చర్ మరియు పాటల్లో కూడా టొబాకోని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. దాని కారణంగానే గుజరాత్ లో ఎక్కువగా టొబాకోని యూజ్ చేయడం జరిగింది. దాని కారణంగానే ఇండియన్ ఆర్మీకి గుజరాత్ వారు అప్లై చేసుకున్నా గానీ అందులో క్వాలిఫై కాలేకపోతున్నారు. డిఫెన్స్ ఎక్స్పర్ట్ కొమోడోర్ ఉత్పల్ బోరా గారు చెప్పింది ఏంటంటే ఒకవేళ గుజరాతీస్ జవాన్ క్యాడర్ లో సెలెక్ట్ అయిపోయినా గానీ వారు ఆఫీసర్ లెవెల్ క్యాడర్ కి సెలెక్ట్ అవ్వడం ఇంపాసిబుల్ అని చెప్పారు. దాని వెనక ఉన్న మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇంగ్లీష్. భారతదేశంలోని ఇతర రాష్ట్రాల ప్రజలతో పోలిస్తే గుజరాత్ ప్రజల యొక్క ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ చాలా వర్స్ట్ గా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి ఆ ప్రాబ్లం స్కూల్ లెవెల్ నుండే మొదలవుతుంది. 2015లో ఒక స్టడీ ద్వారా తేలింది ఏంటంటే 2015లో మొత్తం భారతదేశంలో ఉన్న స్కూల్ పిల్లలు ఎవరు ఎక్కువ బాగా ఇంగ్లీష్ మాట్లాడుతున్నారో స్టేట్ వైజ్ గా డివైడ్ చేస్తే అందులో వర్స్ట్ ప్లేస్ లో గుజరాత్ వచ్చింది. రూరల్ గుజరాత్ లో కేవలం 10% స్కూల్ పిల్లలు కూడా ఇంగ్లీష్ మాట్లాడలేరు. గుజరాత్ ఇంగ్లీష్ నేర్పించకపోవడం వెనక 2 కారణాలు ఉన్నాయి. అవేంటంటే గుజరాత్లో ఇంగ్లీష్ మీడియం అనేది స్కూళ్ళలో 3rd క్లాస్ నుంచి స్టార్ట్ అవుతుంది. కానీ ఇతర రాష్ట్రాల్లో నర్సరీ లేదా ఫస్ట్ క్లాస్ నుండి ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ స్టార్ట్ అవుతుంది. మరొక కారణం ఏంటంటే గుజరాత్లో అంత ఇంగ్లీష్ క్వాలిఫైడ్ టీచర్స్ లేనే లేరు. 2019లో సెకండరీ సెక్షన్లో దాదాపు 21% ఇంగ్లీష్ టీచర్స్ వేకెన్సీస్ అలానే ఉండిపోయాయి. దీని కారణంగానే గుజరాతీస్ ఇండియన్ ఆర్మీలో చేరలేకపోతున్నారు. గుజరాతీస్ యొక్క ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు ఆర్మీలో లేకపోతే వాళ్ళు కూడా ఆర్మీలో చేరాలి అనే ఇంటెన్షన్ వారికి ఎలా వస్తుంది? దాని కారణంగానే ఇండియన్ ఆర్మీలో చేరడానికి వారికి కూడా ఎంకరేజ్మెంట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఇతర ప్రొఫెషన్స్ లానే ఆర్మీ కూడా ఎటువంటి ప్రొఫెషన్ అంటే ఒకవేళ ఆర్మీలో ఎవరైతే మనకి తెలిసిన వారు ఉంటారో వారి వల్ల మనం ఆ ప్రొఫెషన్ లోకి వెళ్ళడం మరింత ఈజీగా మారిపోతుంది. ఆ 3 కారణాల వల్లే ఇండియన్ ఆర్మీలో గుజరాతీస్ యొక్క రిప్రజెంటేషన్ చాలా తక్కువగా ఉంది. దాన్ని బేస్ చేసుకొని గుజరాత్ లో అసలు ఆర్మీ వాళ్ళే లేరు అని అనుకోవడం పొరపాటే. గుజరాత్ లో ఒక ఊరు ఉంది. ఆ ఊరి పేరు కోదియావాడ. ఆ ఊర్లో ఉండే ప్రతి ఫ్యామిలీస్ లో ఒకరు ఆర్మీలో ఉన్నారు. ఆ ఊరికి చెందిన వారిలో కొంతమంది 1962, 1965, 71, 1991 వార్స్ లో ఇండియన్ ఆర్మీ తరపున దేశం కోసం యుద్ధాలు చేశారు. గుజరాత్ లో ఇండియన్ ఆర్మీ తక్కువగా ఉందంటే గుజరాత్ లో మార్షల్ కమ్యూనిటీస్ లేవని కాదు. గుజరాత్ లో కూడా కొన్ని మార్షల్ కమ్యూనిటీస్ ఉన్నాయి. వారిని గుజరాత్ రాజ్పూత్ కమ్యూనిటీస్ అంటారు. మళ్ళీ అందులో 2 కేటగిరీస్ ఉన్నాయి, జడేజాస్, సోలంకీస్. వీరు చాలా యుద్ధ నైపుణ్యాన్ని కలిగి ఉంటారు. వీరు ఇతర గుజరాతీస్ తో పోలిస్తే చాలా యుద్ధ నైపుణ్యాలను కలిగి ఉంటారు. ఈ కమ్యూనిటీస్ లో ఉన్న వారు చాలా మట్టుకు ఆర్మీలో జాయిన్ అవుతారు. అంతేకాకుండా గుజరాత్ తరపున 39 బ్రేవరీ అవార్డ్స్ కూడా
వారు సాధించారు. కానీ కొంతమంది బీహార్, యూపీ, పంజాబ్తో పోలిస్తే గుజరాత్ యొక్క బ్రేవరీ మెడల్స్ చాలా తక్కువగా ఉన్నాయని తీసి పడేస్తూ ఉంటారు. నా దృష్టిలో చెప్పాలంటే ఏ రాష్ట్రం అయితే ఎక్కువగా బ్రేవరీ మెడల్ సాధిస్తుందో, ఎక్కువ మంది సోల్జర్స్ని ఇండియన్ ఆర్మీకి పంపిస్తుందో వారికి దేశభక్తి ఉన్నట్లు కాదు. దాని కారణంగానే ఈ మ్యాప్ని ఆధారం చేసుకొని చాలా మంది గుజరాత్ని క్రిటిసైజ్ చేస్తూ ఉంటారు. నా దృష్టిలో చెప్పాలంటే దేశభక్తి చాటుకోవాలంటే కేవలం ఇండియన్ ఆర్మీలోనే కాదు, ఇంకా అటువంటి కొన్ని ప్రొఫెషన్స్ ఉన్నాయి. అవి కూడా దేశం బాగుపడడానికి ఈక్వల్ కాంట్రిబ్యూషన్ ని అందిస్తాయి. 2011-2017 వరకు ఇండియన్ ఆర్మీలో యుద్ధాలు చేసి 724 మంది చనిపోయారు. అదే సేమ్ పీరియడ్ లో చూసుకున్నట్లయితే ఇండియాలో దాదాపు 356 మంది సీవేజ్ వర్కర్లు డ్రైనేజీలు క్లీన్ చేస్తూ చనిపోయారు. దీన్ని బట్టి మీరే చెప్పండి, వీటిలో ఏది డేంజరస్ ప్రొఫెషన్? ఈ ప్రకారంగా చూసుకుంటే ఇండియన్ ఆర్మీలోనే జాయిన్ అయ్యి దేశభక్తిని చాటుకోవడం ఒక్కటే కాదు, సీవేజ్ వర్కర్స్ కూడా దేశం కోసం ఈక్వల్ కాంట్రిబ్యూషన్ చేస్తున్నారు. కానీ మనలో చాలా మందికి దేశభక్తి ఉంటుంది. ఆ దేశభక్తి ఎలా ఉంటుందంటే, సినిమా థియేటర్కి వెళ్ళిన తర్వాత పేర్లు పడేటప్పుడు 52 సెకండ్ల పాటు నేషనల్ యాంథమ్ వచ్చినప్పుడు నుంచోవడం వరకే మనకు తెలిసినంత దేశభక్తి. ఇండియన్ ఆర్మీలోనే జాయిన్ అవ్వడం పేట్రియాటిజం కాదు. దేశం పట్ల భక్తిని చూపించుకోవాలంటే ఇంకా చాలా మార్గాలు ఉన్నాయి. అవును, ఆర్మీ పరంగా చూసుకున్నట్లయితే గుజరాత్ ఆ విషయంలో ఫెయిల్ అయిందని చెప్పాలి. కానీ ఇతర సెక్టార్లో దేశం డెవలప్ అవడానికి గుజరాత్ పాత్ర ఎంతైనా ఉంది. మొత్తం దేశంలోనే హైయెస్ట్ ఎక్స్పోర్ట్ చేసేది గుజరాత్. అంతేకాకుండా దేశం మొత్తంలో ఎక్కువగా ట్యాక్స్ పేయర్స్ గుజరాత్ నుండే ఉన్నారు. ఇటువంటి ట్వీట్స్ పెట్టడం ద్వారా గుజరాత్లో నిజంగానే దేశం కోసం యుద్ధాల్లో చనిపోయి అమరులైన వీరులని ఇన్సర్ట్ చేసినట్లే. అఖిలేష్ యాదవ్ చేసిన స్టేట్మెంట్ ద్వారా గుజరాత్లో ఆర్మీకి సర్వ్ చేస్తూ ఒక ఊరే ఉంది. మరి అఖిలేష్ యాదవ్ చేస్తున్న ఈ స్టేట్మెంట్కి ఎవరు బాధ్యులు? ఆ స్టేట్మెంట్ విన్న తర్వాత గుజరాత్లో 1999 కార్గిల్ వార్లో తన ప్రాణాలను కోల్పోయిన ముఖేష్ రాథోడ్ ఫ్యామిలీ కూడా ఆ స్టేట్మెంట్ని బట్టి చాలా బాధపడ్డారు. కేవలం వారే కాదు, గుజరాత్లో అటువంటి చాలా కుటుంబాలు ఆ విషయాన్ని గురించి చాలా బాధపడ్డారు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇండియన్ ఆర్మీలో తమకంటూ స్థానాన్ని గుజరాతీలు సంపాదించుకోలేకపోవచ్చు, కానీ దేశం ప్రగతి బాటలో డెవలప్ అవడానికి వారి వంతు ప్రయత్నాన్ని వారు చేస్తూనే ఉన్నారు. చూశారు కదా, గుజరాతీస్ ఏ కారణాల వల్ల ఇండియన్ ఆర్మీలో రిక్రూట్ అవ్వలేకపోతున్నారు అన్న విషయాల గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. జై హింద్.